షలోమ్. అందరికీ యోర్దాన్ నది దగ్గర నుంచి నాకు తెలియపరుస్తున్నాను. ఇస్రాయేల్ దేశంలో ఒక హిస్టారికల్ ప్లేస్ యోర్దాన్ నది. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత వాళ్ళు యోర్దాను అద్దరికి వచ్చి ఆగారు. మోషే వారిని యోర్దాను యొద్దకు తీసుకుని వచ్చి మోషే చనిపోయాడు. మోషే చెప్పిన మాటలు చూస్తే మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశము అనే మాట చెప్తూ వచ్చారు. నది దాటటం అనేది చాలా ముఖ్యమైనది. టు క్రాస్ ఓవర్ ద రివర్ జోర్డన్. ఎందుకంటే యోర్దాను నది వారికి ఒక ఆటంకంగా ఉంది. మోషే లేడు, యెహోషువ నాయకత్వంలో దాటాలంటే వాళ్ళ శక్తిని బట్టి దాటలేదు. మరి ఎలాగూ? అప్పుడు ప్రజలు తమను తాము పరిశుద్ధపరచుకుని సిద్ధపడి దేవుని మందసాన్ని యాజకులు మోస్తూ ఉండగా ఈ యోర్దాను నది యొక్క నీళ్లను తాకగానే యోర్దాను 2 పాయలు అయిపోయింది. ఏకరాశిగా నీళ్లు నిలబడిపోయినాయి. సరిగ్గా ఈ నెలలోనే, ఏప్రిల్ నెలలోనే కోతకాలం, యావల కోతకాలంలోనే యోర్దాను నదిని దాటడం జరిగింది. ఆ నదిని దాటి వచ్చి ఈ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం మన ఆత్మీయ ప్రయాణానికి ఒక సాదృశ్యం. మనం కూడా ఈ లోకం అనే ఐగుప్తును వదిలిపెట్టాం. అక్కడ కూడా దాటిపోయింది. మరణం, సంహార దూత దాటిపోయింది. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి వాటన్నిటి నుంచి మనకు విడుదల వచ్చింది. అయితే ఇప్పుడు మనం దాటాల్సింది యోర్దాను నదిని. యోర్దాను అంటే అర్థము శరీరానుసారమైనటువంటిది = మరణం. శరీరానుసారమైన మనసును విడిచిపెట్టి ఆత్మానుసారమైన స్వాస్థ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే మనము యేసుక్రీస్తును ముందు పెట్టుకుని ఆయన శక్తిని బట్టి మనం దాటినప్పుడు ఆయన సిద్ధం చేసిన ఈ పాలు తేనెలనే సమృద్ధి అయిన దీవెనలు మనం సంపాదించుకోగలుగుతాం. చాలామంది గురి వద్దకు పరిగెడతారు, కానీ మధ్యలో శరీరానుసారంగా వెనక్కి తిరుగుతూ ఉంటారు. గలతీయులతో అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా మీరు ముగించాలనుకుంటున్నారా? ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? సో యోర్దాను అనేది ఒక ఆటంకం. ఈ ఆటంకాన్ని అధిగమించాలి. మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి మొట్టమొదటి ఆటంకాన్ని మీరు జయించగలిగితే, శరీరానుసారమైన ఆశల్ని వీటిని జయించగలిగితే, తర్వాత మీ వ్యక్తిగతమైన జీవితాల్లో మీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, శోధనలు, కొరతలు, ఇవన్నిటినీ మీరు జయించేటువంటి కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తారు. ఇచ్చి శ్రేష్టమైనటువంటి సమృద్ధిలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించేటువంటి దేవుడైంది. కనుక యోర్దాన్ నుంచి ఒక్క తలంపు దాటిపోండి. మీ ఆటంకాలని దాటిపోండి, మీ సమస్యల్ని దాటిపోండి, మీకు ఎదురవుతున్నటువంటి కష్టాలని దాటండి. ఎలాగో యేసుక్రీస్తుని మీ ముందుంచుకుని ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకుని ఆత్మపూర్ణులై జయించండి, సాగిపోండి, స్వాధీనం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. బ్లెస్సింగ్స్.